Hi, welcome back to Stories with Arts channel. After a long, I am back with new concept. రమణుడు చెప్పిన కథలు అనే బుక్లో నుంచి శివగాథలు ఈ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఉమామహేషుల కలహం అనేది ఈరోజు స్టోరీ. ఈ కథలో జరిగిందాన్ని అరుణాచలంలో తిరుగొడల్ అనే పేరుతో ఒక ఉత్సవాన్ని చేస్తారు. ఇది ఏదనేది లాస్ట్లో చెప్తాను. కథలోకి వస్తే అవి పార్వతీ పరమేశ్వరులకి వివాహమైన తొలి రోజులు. వారిద్దరూ కైలాసంలో సేదతీరుతున్నారు. ఒకసారి అమ్మవారికి ముల్లోకాలను వీక్షించగలిగే ముక్కోటితోనే దోబూచులాటలాడాలని అనుకున్నది. శివుని కళ్ళని అమ్మవారు చేతులతో మూశారు. దానితో లోకాలన్నీ అంధకారమైపోయాయి. ఆ చీకటి నుండి అంధకాసురుడు అనే అసురుడు పుట్టాడు. ఇదంతా అయిపోయాక శివుడు వ్రతం కోసం దీక్ష తీసుకున్నాడు. పార్వతీదేవి వనంలో విహరిస్తూ ఉండగా అంధకాసురుడు చూసి ఆమెను మోహించి ఎలా అయినా ఆమెను చేపట్టుకోవాలని శివునికి కబురు పంపుతాడు. పార్వతీదేవిను నాకు అప్పగించు అని అడుగుతాడు. ఇది అంతా గమనించిన శివుడు తన వ్రతానికి భంగం కలుగుతుందని ఇంకొక ప్లేస్లో వెళ్ళి దాక్కుంటాడు. మాయావి అయిన అంధకాసురుడు శివుని రూపం ధరించి పార్వతీదేవిని చేరబోయాడు. ఇదంతా గమనించిన పార్వతీదేవి అంధకాసురుణ్ణి ఇప్పుడు అని సంహరిస్తే శివుని వ్రతానికి భంగం కలుగుతుంది అని అక్కడున్న చెట్లల్లో జిల్లేడు మొగ్గలో సూక్ష్మ రూపమై దాగుతుంది. మరి అందుకే తెల్ల జిల్లేడు పువ్వులంటే శివయ్యకు చాలా ఇష్టం. అమ్మవారు కనిపించలేదని శివునిపైకి యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు శివుడు తన త్రిశూలంతో అంధకాసురుణ్ణి గుచ్చి పైకెత్తుతాడు. అంధకాసురుడు రక్తహీనుడై శివుణ్ణి శరణగోరుతాడు. అప్పుడు అంధకాసురుణ్ణి క్షమించి అతనికి ఘనాధ్యక్ష పదవిని ఇస్తాడు. అతడి పేరే భృంగి. అండ్ దిస్ ఈజ్ ఆల్ టుడేస్ స్టోరీ. అసలు వాళ్ళిద్దరికి ఎలా కలహం వచ్చిందనేది రేపు స్టోరీలో చెప్తాను. ఫైనల్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.